ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు 10 రూపీస్ ఉన్నటువంటి పెనీ స్టాక్స్ ని అంటే అవి తీసుకోవడం మనకి ఎంతవరకు సేఫ్ అంటే ఏం చెప్తారు? బేసికల్గా స్టాక్సే రిస్క్ అండి, అది ఇంక్లూడింగ్ ఈవెన్ రిలయన్స్ కూడా. అలాంటిది ఇంకా మీరు 10 రూపాయల స్టాక్స్ 5 రూపాయల స్టాక్స్ అంటే టూ మచ్ రిస్క్ అనుకోవచ్చు. మనం ఏదైనా సరే మనీ అంటే స్టాక్ ప్రైస్ పరంగా చూసి అది రిస్క్ కాదని డిసైడ్ చేయడం తప్పండి. అండ్ బిజినెస్ మోడల్ మీకు ఐడియా ఉండాలి ఎంతకంత. అంటే వాళ్ళు ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారు, క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది, వాళ్ళ యూనిక్నెస్ ఏంటి, అండ్ కంపెనీ అసెట్స్ ఏమున్నాయి, ఈపీఎస్ ఎట్లా జనరేట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసుకొని మనం తీసుకోవాలి తప్ప 5 రూపాయల స్టాక్స్ 10 రూపాయల స్టాక్ అలా మీరు క్రైటీరియా మనం పెట్టుకోకూడదు అనమాట. ఈ బేసికల్గా అట్లా ఉన్నట్టు పెన్నీ స్టాక్స్ అంటారు, నానో స్టాక్స్ లేదా పెన్నీ స్టాక్స్ అంటారు. బేసికల్గా బ్రాడ్గా చెప్పాలంటే అవి రిస్కీ. 1-2 స్టాక్స్ విడిగా తీసుకునే బదులు వాటికి ఇండెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ లాంటి దొరుకుతాయి అనమాట. అలా తీసుకోవటం బెటర్ నీకు. ఎందుకంటే విడిగా తీసుకున్నప్పుడు ఆ బిజినెస్ మనం ట్రాక్ చేయలేము, దాంట్లో చాలా లూపోల్స్ ఉండొచ్చు. చాలామంది పెట్టుకునే క్రైటీరియా ఏంటంటే స్టాక్ మార్కెట్లో 100 రూపాయలు తక్కువ ఉంటే వాటిని అవాయిడ్ చేస్తారు. 100 రూపాయలు తక్కువ ఉందనుకోండి, అసలు అది నాకు వద్దంటారు. బిజినెస్ మోడల్ బాగలేకని కాదు, ఎంత తక్కువ రేటు ఉంటే అంత రిస్క్ ఎక్కువ. అది అంత రిస్క్ దాని గురించి అనమాట. అంటే స్టాక్ రేట్ని బట్టి కూడా మనం అది కాస్ట్ వచ్చేప్పుడు చెప్పలేము. ఎందుకంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలేషన్ బట్టి మనం చెప్పాలి తప్ప స్టాక్ ప్రైస్ విడిగా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ ఉందనుకోండి, దగ్గర 1,00,000 ఉంటుంది స్టాక్, దాని అర్థం అది కాస్ట్లీ అని కాదు. అందులో ఉన్న మొత్తం స్టాక్స్ 40 లక్షల్లో ఉన్నాయి. 40 లక్షల స్టాక్స్ ఉన్నప్పుడు న్యాచురల్గానే స్టాక్స్ తక్కువ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ కంపెనీ మొత్తం నీకు 50,000 కోట్ల లోపే ఉంటుంది. అదే నీకు టాటా పవర్ ఇలాంటివి చూసారనుకోండి, దీంతో పోల్చుకుంటే 4-5 రెట్లు పెద్దవి. బట్ స్టాక్ నీకు 300కే దొరుకుతాయి. బట్ దాని అది 300 కాబట్టి అది చీప్ అని చెప్పలేము, ఇది కాస్ట్ అని చెప్పలేము. అందుకని మార్కెట్ క్యాపిటలేషన్ బేస్గా తీసుకుని మనం చెప్పాలి తప్ప స్టాక్ ప్రైస్ బట్టి విడిగా కాదు. అందుకని తక్కువ రేటు అంటే దాని అర్థం చీప్ అని కాదు, కాస్ట్ అని కాదు. దాని బిజినెస్ మోడల్ చూసి అది ఈపీఎస్ సేల్స్ బాగా మూవ్ అవుతున్నాయి అంటే ఫండమెంటలీ సౌండ్గా ఉంటే మనం తీసుకోవడం తప్పేం లేదు. బట్ నా జనరల్ సజెషన్ ఏంటంటే 100 రూపాయల లోపు మీరు తీసుకోవాలనుకుంటే ఎంతో స్టడీ చేసి వాటి బిజినెస్ మోడల్ని మీకు నచ్చితే తీసుకోండి. ఎగ్జాంపుల్ హెచ్ఈసి అది పెన్నీ స్టాక్, అది 30 రూపీస్ దగ్గర ఉంటుంది. బట్ నేను అది పై చేశాను. అది ఎందుకంటే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియాలో నెంబర్ 2 కంపెనీ అది. అంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసిన కంపెనీ అనమాట. అట్లా మనకు కావాలంటే కొన్ని తీసుకోవచ్చు. మీకు బిజినెస్ మోడల్ గురించి తెలియాలి, రేట్ ఒకటే క్రైటీరియా కానే కాదు. అందుకని 10 రూపాయల స్టాక్ రిస్క్ అని నువ్వు జనరల్గా చేయకూడదు, అంటే రిస్క్ లేదని కూడా చెప్పకూడదు. బట్ జనరల్గా 100 రూపాయల లోపు స్టాక్స్ అది వస్తుంది అంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించడం బెటర్ అనమాట, ఏరియా ఎందుకు వస్తుంది అనేది బెటర్. నాకు పెన్నీ స్టాక్స్ వద్దు, నేను మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నానంటే మీ సజెషన్ ఏంటి? అది అల్టిమేట్ సేఫ్టీ అండి. ఎందుకంటే మన స్టాక్స్ మనం తీసుకుంటే మనమే మేనేజర్లో, వాటిని ప్రతి ఫైనాన్స్ రిజల్ట్ అప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. అనుకున్నట్టు సేల్స్ పోతున్నాయా, అంటే ప్రాఫిట్ పెరుగుతున్నాయా, అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాటి గురించి మనం తెలుసుకునే ఒకే ఒక అవకాశం ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చే క్వార్టర్లీ రిజల్ట్స్, అంతే కదా. ఆ రిజల్ట్స్ అప్పుడు రిజల్ట్స్ చూసి మన క్రైటీరియా మ్యాచ్ అవుతే కంటిన్యూ అవుతాం. రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ యొక్క కాన్ఫరెన్స్ కాల్ని పెట్టేసి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ మనకు నచ్చినట్టు ఉందా లేదా మనం చూసి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటాం. అట్లా మరి ఇయర్లీ 4 టైమ్స్ ఆ కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యి రిజల్ట్ని బట్టి మనం ఉంచుకోవాలా లేదా మనకు అర్థమైంది. అంటే మీరు స్టాక్స్ని కొంటే మీరే మేనేజర్లు, మీరే అనలైజేషన్ అంతా చేసుకోవాలి. అదే మీరు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు డిసిషన్ ఉండొచ్చా లేదని. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అని అనుకోండి, ఇండియాలో టాప్ 50 మాత్రం దాంట్లో ఉంటాయి. 6 మంత్స్ తర్వాత అందులో ఏదైనా సైజ్ తగ్గిందనుకోండి, అది వేరే వాటితో రీప్లేస్ చేస్తారు. అంటే అవన్నీ సెల్ఫ్ క్లీనింగ్ అవుతున్నాయి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. కాబట్టి మనం మేనేజర్గా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని మీరు చెప్పిన పెన్నీ స్టాక్స్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫుల్ సేఫ్టీ అది. అయితే అందులో అగ్రెసివ్నెస్ ఉండదు, దీంట్లో పెన్నీ స్టాక్స్లో అంత అగ్రెసివ్నెస్ ఉండదు. బట్ సేఫ్టీ లెవెల్స్ అల్టిమేట్గా వస్తాయి. కాబట్టి మీకు నాలెడ్జ్ తక్కువ ఉన్నా లేదా సేఫ్టీ ఎక్కువ కావాలన్నా కన్జర్వేటివ్గా ఉన్నా నాకు జీరో అవ్వకూడదు ఎప్పటికీ అనుకున్నా, అలాంటి వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు. అది ఈజీ టు మేనేజ్ అనమాట. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు లేదు. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 అవర్స్ ఉంటుంది, 3 డేస్ ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు.
అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చో వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.